గైస్, నమస్తే అందరికీ. ప్రజెంట్ అయితే మనం సలేశ్వరం జాతర కోసం అయితే ఒక అమరావత్ మండలికి అయితే రావడం జరిగింది. ఈరోజు ప్రజెంట్ అయితే మనం జాతరకి అయితే వెళ్తున్నాం. ఈ యొక్క జాతర విశేషాలు చూసుకుంటే కనుక మనకి ఆ సంవత్సరంలో 3 రోజులు, అంటే ఒక సంవత్సరంలో ఒకసారి మాత్రమే మనకు ఈ యొక్క జాతరకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది 3 రోజులు మాత్రమే. అంతకుముందు ఈ యొక్క జాతరని 5 రోజులు మాత్రం జరుపుతుండ్రి. ప్రజెంట్ అయితే ఒక 3 రోజులు మాత్రమే జరుపుతుండ్రు. ప్రజెంట్ అయితే మనం ఈరోజు చైత్ర పౌర్ణమి రోజు కాబట్టి ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. సో మిగతా విషయాలన్నీ మన జాతరకు వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ నుంచి మనం అయితే బయలుదేరుదాం. స్టార్ట్. ప్రజెంట్ అయితే మనం అమరాబాద్లో ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ నుంచి వెళ్ళి దాదాపు ఒక 35 కిలోమీటర్ అయితే ఉంటుందంట. అంతే కదా, 30 కిలోమీటర్ ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళి పులిబొమ్మ నుంచి వెళ్ళి డీప్ ఫారెస్ట్ అంట. రోడ్ అయితే కొద్దిగా ప్రాబ్లం ఉంటుందంట. సో చూద్దాం ఎలా ఉంటుందో. మనకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈరోజు. సో మీరు కూడా సలేశ్వరం జాతరను చూడండి. ఒక మంచి థ్రిల్లింగ్, ఒక మంచి నేచర్ అయితే టెంపుల్ అయితే ఉంటుంది కాబట్టి మనం కూడా చూడాలి. ఇటువంటి కొన్ని ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఈ మళ్ళా రావడానికి అయితే అవకాశం ఉండదు కాబట్టి ఇయర్లీ ఒకసారి కాబట్టి రావడం కూడా జరిగింది ఈరోజు అయితే. సో ఈరోజు పండుగ దినం కాబట్టి మనమైతే వెళ్దాం. ఓకేనా? అందరూ కూడా ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, కంటిన్యూగా చూసేయండి. మనం మన్ననూరు దాటిన తర్వాత లొకేషన్ అయితే ఏ విధంగా ఉంటుంది. మనం మన్ననూరు దాటిన తర్వాత ఇక్కడ రెండో సఫారీ గేట్, అంటే రెండో చెక్ పోస్ట్ అయితే మనకు వస్తుంది. ఫస్ట్ మొదటిది అనేది మన్నూరులో ఉండేది. సో అక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెట్టారని చెప్తున్నారు. సో ఇక్కడైతే కొంత అయితే 2 వీలర్స్కి అయితే కొంత ఛార్జ్ అయితే చేస్తుండ్రు, 4 వీలర్స్ కూడా. ఎందుకంటే ఫారెస్ట్ ఎంట్రీ ఫీజు లాగా దానికి కూడా కారణం అయితే ఉంటుంది మనకైతే. సో ఎలాగైనా సరే ఈరోజు ఈ యొక్క వీడియో అయితే లెంత్ ఉండబోతుంది. నేనైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూడాలని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతిదీ ఈ యొక్క వీడియోలో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎలా వెళ్ళాలి, రోడ్ ఎలా ఉంటుంది, ఫారెస్ట్ ఎలా ఉంటుంది, ఇంకా మనం ముందుకు వెళ్ళకపోతే ఎటువంటి అడ్వెంచర్స్ ప్లేసెస్ అయితే మనకు కనిపిస్తాయి, వ్యూ పాయింట్స్ అయితే కనిపిస్తాయో మొత్తం అయితే A to Z అయితే ఉంటుంది. ఎందుకంటే మొత్తం నేను షార్ట్గా తీసి అయితే పెట్టవచ్చు వీడియో, పెట్టలేదు. ఎందుకంటే మొత్తం క్లారిటీ అయితే ఉండాలి. మనం కూడా, మీరు కూడా జర్నీ చేసే ఒక అనుభూతి అయితే చెందాలి అదేవిధంగా అని నేనైతే చేసిన. బట్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు ఒక మంచి అనుభూతి అయితే మీకు కలుగుతుంది ఈ యొక్క సలేశ్వరం జాతర అనేది. సో ఇక్కడి నుంచి వెళ్ళి మనం మాట్లాడుకుంటే కనుక, ఇక్కడ నుంచి వెళ్ళి మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి మనకి శ్రీశైలం వెళ్ళే రూట్లో టైగర్ సఫారీ గేట్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఒకవేళ మీరు రావాలంటే హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే శ్రీశైలం బస్ ఎక్కితే కానీ వచ్చేస్తారు. మామనార్ నుంచి వెళ్ళి శ్రీశైలం బస్ కానీ అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, దేవరకొండ, నల్గొండ, సో ఈ ఏరియాల నుంచి అయితే బస్సెస్ అయితే గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అందరికైతే రావడానికి. అదేవిధంగా మనకి ఈ యొక్క ఫారెస్ట్లో మళ్ళీ ఒకవేళ మనం శ్రీశైలం నుంచి రావాలనుకునే వాళ్ళు కూడా శ్రీశైలం నుంచి వెళ్ళి మీరు అమరావతి టైగర్ రిజర్వర్ సఫారీ గేట్ అని చెప్తే కనుక మీరు అక్కడ ఆ యొక్క గేట్ దగ్గర అయితే మీకు దింపేస్తారు. శ్రీశైలం బస్సు నుంచి వెళ్ళి హైదరాబాద్ బస్సు, అంటే శ్రీశైలం నుంచి వెళ్ళి హైదరాబాద్ వచ్చే బస్సులో మీరు వస్తే కనుక, అంటే శ్రీశైలం నుంచి వెళ్ళి మహబూబ్నగర్, అచ్చంపేట, చాలా సంగారెడ్డి ఈ ఏరియాలకైతే, వికారాబాద్, తాండూరు ఈ ఏరియాలకైతే బస్సులు అయితే ఉంటాయి. సో ఈ ఏరియాకైతే బస్సులు ఉంటాయి కాబట్టి మీ ఏ బస్సు ఎక్కినా సరే ఒక గేట్ దగ్గర దింపేస్తారు. ఈ యొక్క జాతర ఉన్న సమయంలో సలేశ్వరం జాతర అని చెప్పినా సరే వాళ్ళు దింపేస్తారు. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఫారెస్ట్లో చాలామంది అయితే ప్లాస్టిక్ కానీ, ఇంకా ఈ చాలా ఆల్కలైన్ బీర్ బాటిల్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా ఎక్కడ పడితే అక్కడ ఫారెస్ట్లో అయితే పాడేసిండ్రు. బట్ అలా చేయడం అది ధర్మమా అధర్మమా అదే మనకు తెలియాలి. కాబట్టి అవి ఆ విధంగా చేసినామంటే ప్లాస్టిక్ కూడా ఈ అడవిలో ఉన్న జంతువులకు ఫుడ్ కొరత ఉంటుంది. ఈ ముందే సమ్మర్ సీజన్, వాటికి ఫుడ్ దొరకదు, నీరు దొరకదు, ఏది పడితే అది తినేస్తుంది. కాబట్టి ఆ విధంగా అవి ఒక ప్లాస్టిక్ కూడా తినేసినాయి అనుకో, వాటి ప్రాణానికి ముప్పు అయితే కలుగుతుంది. కాబట్టి మనం చూసుకొని వాడాలి. బట్ ఇక్కడ ఫారెస్ట్లో ఏం చూసుకునే అయితే ఏమి ఉండదు కానీ, బట్ ప్లాస్టిక్ కానీ ఎటువంటిదని యూజ్ చేయకూడదు మెయిన్గా చెప్పాలంటే.
మీరు అయితే ఫుడ్ ఇవ్వాలనుకుంటే రోడ్ దిగి కొంచెం రోడ్ నుంచి వెళ్ళి ఒక 15 మీటర్లు 10 మినిట్స్ వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ అనేది పెట్టేసేయండి. కానీ ప్లాస్టిక్ సంబంధించింది అయితే ఏది పెట్టొద్దు. ఒకవేళ మీరు ప్లాస్టిక్ కానీ ఏదైనా సరే యూజ్ చేసినచ్చో ఫారెస్ట్లో పడేసినా కానీ ఏం చేసినా కానీ 10,000 అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఫైన్ అయితే వేస్తుంది. బట్ అది ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అది అడవిలో ఎవరు చూస్తలే అని మనం అనుకుంటాం. కానీ అలా చేయడం తప్పు, ఎందుకంటే అలా చేయడం మనకు కూడా దాని నుంచి మనకు ఎఫెక్ట్ ఉంది. బట్ యూజ్ చేయకండి. మెయిన్గా ఇక్కడ మనం చూసుకుంటే అమరావతి టైగర్ యొక్క బేస్ క్యాంప్ అయితే ఉంటుంది. ఒక్కొక్క వేక్ అయితే బేస్ క్యాంప్ అయితే ఉంటుంది. ఫారెస్ట్లోకి ఎంట్రీ ఉన్న మట్టి రోడ్లోకి బేస్ క్యాంప్ ముందు బేస్ క్యాంప్ ఉంటుంది. సో ఇక్కడ అడవి మొత్తం రీసెంట్గా అయితే వర్షం అయితే పడినట్లుంది, కొద్దిగా గ్రీనరీగా అయితే మనకు అనిపిస్తుంది. ఇంతకుముందు మనం ముందు చూసుకున్నట్టయితే మొత్తం అడవి ఎండిపోయినట్లుంది. జస్ట్ ఇక్కడ నుంచి అయితే కొద్దిగా లొకేషన్ అయితే కొద్దిగా మనకైతే మంచిగా కొడుతుంది. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దికైతే గ్రీనరీ అయితే మనకు అనిపిస్తుంది. సో సరైన టైంలో అయితే మనం వచ్చినట్లు ఉన్నాము. సరైన టైంలోనే జాతర కూడా వచ్చింది, వర్షం అయితే పడింది కొద్దిగా గ్రీనరీ కనిపించడానికి. నేను అనుకున్న స్టార్టింగ్లో అయితే మన వీడియో అయితే మొత్తం ఎడారి లాగానే మొత్తం చెట్లు ఎండిపోయి అయితే ఉన్నది. ఇక్కడ నుంచి అయితే కొంత పర్లేదు, బాగానే గ్రీనరీ అయితే మనకైతే కనిపిస్తుంది. శ్రీశైలం హైదరాబాద్ వే ఈ యొక్క రోడ్ అయితే వన్ వే మాత్రమే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అటు ఇటు అయితే జంతువులు అయితే దాడుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా బీ కేర్ఫుల్గా అయితే ఉండాల్సి ఉంది ఈ యొక్క రోడ్లు అయితే. మీరు చూస్తున్నది అయితే ఇదే ఒక సఫారీ గేట్. ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి అయితే ఒక 30 కిలోమీటర్ అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కూడా పులిబొమ్మ, నార్మల్గా మనం అందరం పులిబొమ్మ అని పిలుచుకుంటాం ఈ యొక్క సఫారీ గేట్ని అయితే. సో ఇక్కడి నుంచి వెళ్ళి కూడా మనకు మన వెబ్సైట్లో అయితే అమరాబాద్ టైగర్ రిజర్వ్ అయిన వెబ్సైట్లో ఒక ప్యాకేజ్ కూడా బుక్ చేసుకుంటే మనం ఈ యొక్క ఫారెస్ట్లో మనం సఫారీ కూడా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ సలేశ్వరం టెంపుల్ అది చూపిరో మనకైతే తెలియదు. బట్ ఈ యొక్క సఫారీ అయితే చేయొచ్చు. ఇక్కడ అంటే ఈ యొక్క ఫారెస్ట్లో ఉన్న కొన్ని ఆదివాసుల గ్రామాలు, విలేజ్లను బౌరపూర్ కానీ, సంగడి గిందాలు కానీ, మేడిమొలకలు కానీ, ఈర్లపెంట కానీ, బౌరపూర్ కానీ, అప్పపూర్ కానీ, పుల్లయ్యపల్లి కానీ, ఇంకా చాలా అయితే మనకు చూపించడం జరుగుతుంది. బట్ ఇక్కడ నుంచి మన జర్నీ అయితే అసలైన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం మట్టి మొత్తం ఇంకో వెహికల్ అయితే ఉంది. ఆ వెహికల్లో ఇట్లే ఉంటుంది. ఇంకా టెంపుల్ వరకు వెళ్ళే వారికి మా పరిస్థితి ఎట్లుంటుందో ఒక మేకప్ వేసుకున్న మాదిరిగా అయితే అయిపోతాం అందరము. నార్త్ ఇండియాలో అమర్నాథ్ జాతర ఎంత ఫేమస్, మన తెలంగాణలో ఈ యొక్క సలేశ్వరం జాతర అని తెలంగాణ అమర్నాథ్ జాతర అని అంటారంట. సో ఆ విధంగా ఉంటుంది. బట్ నేను కూడా ఫస్ట్ టైం ఈ యొక్క సలేశ్వరం యాత్ర అయితే చేస్తున్నా. ప్రజెంట్ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఆ యొక్క యాత్ర చేసిన తర్వాత దాని యొక్క అనుభూతిని మీద నేను పంచుకుంటా. అదేవిధంగా ఈ యొక్క ఫారెస్ట్ గురించి కానీ, టెంపుల్ గురించి కానీ కొన్ని విషయాలు అయితే నేను తెలుసుకున్నా. మనం స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మాట్లాడుకుందాం కొన్ని విషయాలు అయితే. సో అప్పటి వరకు మన జర్నీ అయితే కొనసాగుతూనే ఉంది. నోట్లోకి దుమ్ము వచ్చి అంతా దుమ్ము అయిపోతుంది, దగ్గు వస్తుంది మంచి గట్టిగా. దుమ్ము వస్తుంది. మా డ్రైవర్ బాబు ఏం నడిపిస్తుందేమో కానీ దుమ్ము గుర్తుగా. మళ్ళీ వెనక వస్తున్నారు. చాలా రూట్లు అయితే వస్తున్నాయి. బట్ అందుకోసమని అక్కడిక్కడ పోలీసులు కూడా టెంట్లు వేసుకొని అయితే అటు సైడ్ అంటే ఆ రూట్కి వెళ్ళకుండా అక్కడైతే అడ్డగా అయితే ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఆర్టీసీ బస్సుల యొక్క పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది. మరి మన బైక్ పార్కింగ్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం వెళ్ళాలి. ఈ యొక్క బస్సులకు అయితే సలేశ్వరం స్పెషల్ బస్సులు అయితే వేయడం అయితే జరిగింది. సో మొత్తం అయితే ఏం ప్రాబ్లం అయినైతే A to Z అయితే ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉంటాయి మనకి, ఎటువంటి సౌకర్యం కానీ. బట్ సిగ్నల్ మాత్రం ఫోన్ కానీ పనిచేయదు కాబట్టి అందుకోసమని A to Z అయితే పెట్టేస్తారు ఇక్కడైతే.
ఈ యొక్క ఆర్టీసీ బస్ పార్కింగ్ నుంచి అయితే మనకి ఒక 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు సైలేశ్వరం ట్రెక్కింగ్ పాయింట్ వరకు అయితే. ఇక్కడైతే చిన్న ఊరు ఉంది, రాంపురం అని కూడా అంటున్నారు. మీకు ఎవరైనా తెలిసి ఉంటే చెప్పండి. రాంపురం అని అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే. చిన్న విలేజ్ లాగా అయితే ఉంది. ఇక్కడైతే సోలార్ అయితే ఉంది, బట్ సోలార్ కరెంట్ మాత్రమే వాడుతున్నారు. బయటికి వెళ్ళైతే ఎటువంటి కరెంట్ అయితే రావట్లేదు ఇక్కడికైతే ఫారెస్ట్లోకి. సోలార్ నుంచి వెళ్ళి వాళ్ళు వాటర్ కానీ ఏదైనా సరే మోటార్ ద్వారా కానీ మొత్తం సోలార్నే యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ రోడ్లు కూడా అయితే జాతర ఉన్న సందర్భంగా జేసీబీ తోటి అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది. మనకైతే కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే రీసెంట్గా వర్షం పడింది, కొద్దిగా గట్టిగా అయిపోయింది మట్టి. బట్ లేకుంటే కనుక దుమ్ము అవుతుండే, మొత్తం అయితే ఒక డస్ట్ ఒక ఎడారి లాగా అయితే అవుతుండే దుమ్ము. పర్లేదు, బాగానే ఉంది. కానీ మన వీడియోలో చూసుకుని రోడ్ అయితే క్లీన్గా ఉంది అనుకుంటాం, కానీ మనం బైక్ పైన వెళ్తే కనుక మనకైతే కొద్దిగా వీడియో చూసిన షేక్ అవుతుంటుంది మనకైతే. ఈ యొక్క అడవిలో ఆదివాసులు నివసిస్తున్నారు కదా, అదేవిధంగా వాళ్ళు రెయిన్ సీజన్లో ఉంటే కనుక మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మొత్తం అంటే ఒక అడవి మొత్తం దిట్టంగా అయిపోతుంది. అంటే ఏమంటారు, గుబురుగా అయిపోతుంది. ఎటు వెళ్ళడానికి అయితే ఉండదు. ఎటు నుంచి వెళ్ళి ఏ జంతువు అటాక్ చేస్తుందో, ఏ విధంగా ఉంటుందో అయితే మనకు తెలియదు. ఇక్కడ ఇంతకుముందు మనం రోడ్డు చూసినాం కదా, అది అప్పపూరు, బౌరపూరు. ఆ ముందుకు వెళ్తే ఇక కొన్ని విలేజ్లు అయితే వస్తుంటాయి మనకి విధంగా ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ గ్రీనరీ వస్తే కనుక ఇక్కడ ఉన్న ఆదివాసులు ఏ విధంగా జీవిస్తారంటే మనకైతే తెలియదు. అంత గ్రీనరీలో అంటే అంత చేదురు ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం అడవి మొత్తం తగలబెట్టేసినట్లే ఉంది, మొత్తం అడవి ఎడారి లాగానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడైతే ఇంత చుక్క కూడా వాటర్ కూడా దొరకదు. అక్కడనే అక్కడ ఉన్న విలేజ్లో మోటార్ ద్వారా అయితే వాటర్ అయితే దొరుకుతుంది. కానీ ఈ యొక్క సలేషన్ జాతరగా అయితే వాటర్ని అయితే బయటికి వెళ్ళి తెప్పిస్తున్నారు. మన్ననూరు నుంచి వెళ్ళి కానీ, సో వట్కర్లపల్లి నుంచి వెళ్ళి కానీ వాటర్ అయితే మనకు సప్లై అయితే తెప్పిస్తున్నారు. ఈ యొక్క విలేజ్ అనేది ఒక సలేశ్వరం టెంపుల్ అనేది లింగాల మండల కిందికి అయితే వస్తుంది, నాగర్ డిస్టిక్. ఈ లింగాల మండల కింద ఉన్న గ్రామ పంచాయతీల నుంచి మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ట్రాక్టర్స్ ఉన్నాయి కదా, వాటర్ ట్యాంకర్స్. సో వాటి నుంచి అయితే మొత్తం వాటర్ని అయితే సప్లై అయితే చేస్తున్నారు ఈ యొక్క జాతరగా అయితే మనకి. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దికైతే మీరు కూడా వచ్చి ఉంటే కనుక వాటర్ బాటిల్ క్యారీ చేయండి, కానీ ఫారెస్ట్లో మాత్రం వదిలేసి వెళ్ళకండి. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను, వాటికి ఆకలి అయితే ఏ పడితే అవి తింటాయి, కాబట్టి వాటి ప్రాణానికి హాని కలుగుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళండి. మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రాంతంలో అంటే మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తాం కదా, ఎప్పటికప్పుడు వాళ్ళు అయితే ప్లాస్టిక్ అడవిలో నుంచి అయితే బయటికి అయితే ఆన్ టైంలో అయితే పంపిస్తున్నారు. అదొక పెద్ద మంచి విషయము. కాబట్టి మనం కూడా కొద్దిగా వాళ్ళకైతే సహకరిస్తేనే మనకైతే కొద్దిగా అయితే మంచిగా ఉంటుంది. వాళ్ళకు కూడా సహకరించాలి. ఇంకా ముందుకెళ్తే మొత్తం అయితే వెదురు బొంగు చెట్లు అయితే మనకైతే ఎదురవుతున్నాయి. ఈ యొక్క చెట్లను అయితే కొంతమంది అయితే తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. కొంతమంది అయితే ట్రెక్కింగ్ పాయింట్ లాగా పట్టుకొని నడవడానికి అయితే యూజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మనం ముందర చూసుకుంటే కొద్దిగా కార్ అయితే డ్యామేజ్ అయింది, అటు సైడే డ్యామేజ్ చేసుకుని అదే ఇద్దరు వ్యక్తులు అయితే పడుకున్నారు. మరి ఏ చెట్టుకో దేనికో గుద్దుకున్నట్లున్నారు. మీరు కూడా ఎప్పుడైనా వచ్చింటే కనుక కొద్దిగా సేఫ్గా చూసుకుని డ్రైవింగ్ అయితే చేయండి. కొద్దిగా మట్టి రోడ్ కాబట్టి కొద్దిగా బండి కూడా డ్యామేజ్ కాకుండా బాగుంటుంది. అదేవిధంగా ఒకవేళ బండి కూడా ట్రబుల్ వచ్చిందంటే అంతే సంగతులు. ఇక ఒకవేళ మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఇక్కడ దగ్గరలో అయితే ఏముండదు, మనకు ఫోన్ చేయడానికి ఏముండదు. కాబట్టి కొద్దిగా బై వాక్ ద్వారానే వెళ్ళాల్సి. ఇదే పరిస్థితి. ఇక మనం టెంపుల్ వరకు ట్రెక్కింగ్ పాయింట్ వరకు వెళ్ళే కొద్దికి ఇదే ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మనం వెళ్ళే పుల్లాయపల్లి, నెక్స్ట్ వచ్చేది పుల్లాయపల్లి, ఆదివాసులు ఉండే ఏరియా అది పుల్లాయపల్లి. అది కూడా లింగాల మండలం కిందికి అయితే వస్తుంది.
ఇదంతా పుల్లాయపల్లి పరిధిలోకి అయితే వస్తుంది ఈ యొక్క ఫారెస్ట్. మొత్తం నల్లమల ఫారెస్ట్ ఇదంతా. చాలామంది అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. అంటే వీళ్ళు ఆటోలకి రేటు పెట్టక ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి చాలామంది నడుచుకుంటూనే వెళ్తున్నారు. ఇంకా మనం చూస్తున్నాం కదా వీడియోలో. ఈ ఎండకు వాటర్ లేవు, ఏం లేవు, అంత నడుచుకుంటూ వెళ్తే ఇక అంతే సంగతులు. ఇక మనకైతే తెలియదు ఎట్లుంటుంది పరిస్థితి. ఎందుకంటే మేము నడిచే ఓపిక అయితే మనకు లేదు. ఎందుకంటే ఫుల్ ఎండల సీజన్ ఇది. ఎందుకంటే అడుగేస్తే అడుగు తీసే వరకు మనకు ధూపు అవుతుంది, అట్లాంటి పరిస్థితి. కాబట్టి అదేవిధంగా ఈ ఎండాకాలంలో ట్రెక్కింగ్ పైనుంచి నడవండి. ఎందుకంటే పబ్లిక్ ఉంటారు ఇక్కడ. ఫారెస్ట్లో ఒంటరిగా నడుచుకుంటూ పోతే ఏదైనా జంతువుకు ఆగలయి కానీ ఏదైనా సరే దానికి మన నుంచి ఏమో అవసరం ఉంటుంది, అటాక్ చేస్తుంది కంపల్సరీ. కాబట్టి కొద్దిగా ఏదైనా సరే ఆటోలకు ఎక్కడానికి కానీ ప్రిపేర్ చేయండి, వెళ్ళండి, మంచిగా ఉంటుంది. కానీ ఈ విధంగా ఒంటరిగా అయితే నడుచుకుంటూ వెళ్తే మంచిది కాదు. గుర్తుంచుకోవాలి మెయిన్గా చెప్పాలని. ఎందుకంటే అది డీప్ ఫారెస్ట్, ఏ జంతువు ఎటు నుంచి అయితే వచ్చి అటాక్ చేస్తుందో మనకైతే తెలియదు. కాబట్టి మంచిగా మనమైతే ఆటో ప్రిఫర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. వచ్చింది ఈ యొక్క విలేజ్ ఆదివాసుల గ్రామాలు అయితే. మనం చూస్తున్న గ్రామం వచ్చేసి పుల్లాయపల్లి. ఈ యొక్క పుల్లాయపల్లిలో మరి కార్ పార్కింగ్ అయితే కనిపిస్తుంది, బైక్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇదేనా ట్రెక్కింగ్ పాయింట్, ఇక్కడ నుంచి వెళ్ళాలా మనకి అర్థం కాదు. ముందుకు వెళ్ళిన తర్వాత తెలుసుకొని ముందుకు వెళ్ళిన తర్వాతనే మనం బైక్ పార్క్ చేసిన తర్వాత చూడాలి ఆటోలు ఉంటాయా, లేకపోతే ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలా అనేది చూడాలి. ఇక్కడ కూడా ఒక విలేజ్లో కూడా సోలార్ అయితే వాడుతున్నారు, మనకైతే కనిపిస్తుంది. ట్యాంక్లో వాటర్ కూడా, ఇక్కడ మోటార్ కూడా ఉంది, బోర్ ఉంది. లెఫ్ట్ సైడ్లో అయితే బైక్ పార్కింగ్ ఉంది, రైట్ సైడ్లో అయితే కార్ పార్కింగ్ అయితే ఉంది. మనకి అయితే మనం ఈ యొక్క బైక్ని పార్కింగ్ చేసి ముందుకు వెళ్దాం. అన్నారు. ఇక్కడ చెట్టు నీడ అయితే లేదు, అన్ని బైక్ చెట్టు నీడకి పెడదామని చూసుకుంటున్నాం కానీ ఎక్కడైతే అవైలబిలిటీ అయితే లేదు. సో కొద్దిగా ముందుకు వెళ్ళి మనం అయితే పెట్టేసుకుందాం బైక్ని అయితే. బైక్ అది స్కూటీ, టీవీఎస్ స్కూటీ. ప్రజెంట్ అయితే మేము వచ్చినాము. ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఇదైతే ఇల్లు వచ్చేసి ఎవరు బావ ఇది? ఇక్కడ ఒక చిన్న గ్రామం అయితే ఉంది. ఆ గ్రామం పేరు వచ్చి పుల్లాయపల్లి అని అంటారు. వాళ్ళకి గవర్నమెంట్ అయితే వసతులు కల్పించింది. రేకుల షెడ్ లాగా అయితే వాళ్ళకైతే కొట్టిచ్చేసింది. అదేవిధంగా వాటర్ కూడా ఫెసిలిటీస్ అయితే కొట్టి ఇచ్చింది. అక్కడైతే కొద్దిగా వాళ్ళైతే గార్డెన్ లాగా చేసుకున్నారు. మనకు అక్కడ కనిపిస్తుంది ఇంటి బ్యాక్ సైడ్. సో మళ్ళీ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అది చూసుకుని అది కూడా మనం మాట్లాడుకుందాం. ఇంత నట్టి అడవిలో వాళ్ళైతే మామిడి చెట్లు, అరటిపండు చెట్లు అయితే పెంచుకోవడం జరిగింది. మరి సో వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది, చూద్దాం. ఇదంతా బైక్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం అయితే కొద్దిగా ముందుకు వెళ్దాం. అక్కడికి వెళ్ళి చూస్తే మనకైతే ఎలా వెళ్ళాలో, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఆదివాసుల యొక్క గుడిసె. ఈ యొక్క గుడిసె చుట్టూ కొద్దిగా కంచెలకైతే వాడుకున్నారు, వెదురు బొంగుల చెట్లతోటి. గవర్నమెంట్ గిట్ట వీళ్ళకైతే రూమ్స్ అయితే ఇల్లు అయితే ప్రొవైడ్ చేసింది. మరి దాతలు ప్రొవైడ్ చేసిన ఏమో తెలియదు, బట్ ఒక షెడ్ లాగా అయితే వాళ్ళకైతే ప్రొవైడ్ చేసింది. సో కంపల్సరీ మనం అయితే ఆటోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఒక్కొక్కరికి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మనము కూడా స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి అయితే కొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఈ ఆటో డ్రైవర్లు అయితే. ఇంక చాలామంది అయితే దగ్గరనే ఉంది కదా, 4-3 కిలోమీటర్స్ కదా, నడుచుకుంటూ వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. మాకు ఎట్లా ఉందంటే మేము చీకటి పడకన ముందే మేము వచ్చింది. ఇప్పుడు దాదాపు ఒక 11:40, 11:30 అట్లా అయితే అవుతుంది.
సో చీకటి పడకన ముందే మొత్తం చూసుకొని అయితే పైకి రావాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి తొందర అయితే మేము ఆటోలకి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాం ఆటోలకి పోతున్నాము. కాబట్టి మేము ఇంకా 3-4 కిలోమీటర్స్ అయితే వెళ్తే అక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుందంట. సో అక్కడనే అన్నదాన సత్రాలు అయితే ఉంటాయి. అక్కడ భోజనం అయితే చేసుకొని వెళ్ళవచ్చు. ఫ్రీ అయితే ఫ్రూట్స్ కూడా ఇస్తున్నట్టంట. పుచ్చకాయలు అయితే ఇస్తున్నట్ట మనకైతే తినడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అయితే అవుదాం, పండ్లు తిందామా లేకుంటే ఫుడ్ అయితే చేయాలా అని. చాలామంది అయితే వస్తున్నారు, చాలా అంటే చాలామంది వస్తున్నారు. ఇంకా చాలామందికి ఈ యొక్క జాతర ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని తెలియదు. తెలిసిన వాళ్ళైతే వచ్చేస్తున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గుర్తుగా శ్రీరామనవమి అయిపోయిన తర్వాత చైత్ర పౌర్ణమి ఎప్పుడు వస్తుందో ఒకరోజు అటు ఒకరోజు ఇటు మధ్యలో చైత్ర పౌర్ణమి పెట్టుకొని మీరు డిసైడ్ కాండి, గుర్తుగా వచ్చేసేయండి. అందులో ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే జాతర గురించి, చైత్ర పౌర్ణమి శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఒక గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వస్తుందో అప్పుడు మీరు ప్లానింగ్ చేసుకొని ఇక్కడైతే రావాలి. ఇక్కడి నుంచి అయితే ఆటో స్టాండ్ అయితే ఎండ్ అయిపోతుంది. మనము ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మేము ట్రెక్కింగ్ చేసుకుంటా కొద్దిగా ముందుకు వెళ్తే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కొద్దిగా ఫ్రూట్స్ అయితే మనకు దొరుకుతాయి. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి మనం తినేసి కొద్దిగా ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడే ఆటో స్టాండ్, ఇక్కడి నుంచి వెళ్ళి మనం దిగేసి వెళ్ళిపోదాం. లెట్స్ గో. వీడియో అయితే కంటిన్యూ అయితే ఉంటుంది, కొద్దిగా చూడండి. లెంత్ ఎక్కువ కావడం ద్వారా నేనే పార్ట్స్గా అయితే పెడుతున్నాను.